ఏ హాయ్ గైస్, చాలామంది మీ వార్మప్లో చేసే మిస్టేక్స్ ఏమంటే జస్ట్ అలా హ్యాండ్ స్వింగ్ చేసి కొంచెం బేసిక్ స్ట్రెచెస్ చేసి వెళ్ళిపోతారు. అది చాలా రిస్క్ గైస్. లైక్ టుడే ఐ టెల్ యూ హౌ టు డూ ద ప్రాపర్ వార్మప్. స్టార్ట్ విత్ నెక్ రొటేషన్స్. ఈచ్ సైడ్ 10 సైకిల్స్ చేయండి. ఈచ్ సైడ్ మీ నెక్ అనేది స్ట్రెచ్ అవ్వడం మీరు ఫీల్ అవ్వాలి. అలా ఈచ్ సైడ్ 10 చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ గ్రేటెస్ట్ స్ట్రెచ్కి వెళ్ళండి. దిస్ ఇస్ వరల్డ్స్ గ్రేటెస్ట్ స్ట్రెచ్ అన్నట్టు దీని పేరు. కంప్లీట్ మీ బాడీ స్ట్రెచ్ అవుతుంది. ఇక్కడ మీ డెల్ట్స్, అప్పర్ ట్రాప్స్, లోవర్ ట్రాప్స్, హ్యామ్ స్ట్రింగ్స్, క్వాడ్స్, గ్లూట్స్, ఎవ్రీథింగ్ స్ట్రెచ్ అయిపోద్ది ఇక్కడ. బెస్ట్ వార్మప్ వేరియేషన్ ఇది. ఈచ్ సైడ్ ఒక 8 to 10 చేయండి. కంపల్సరీ ఇది ఓన్లీ పుష్ వర్కౌటే కాదు, మీరు ఎవ్రీ వర్కౌట్కి ఈ స్ట్రెచ్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. మంచి స్ట్రెచ్ ఇది. ఒక 2 sets చేయండి డైలీ బిఫోర్ వార్మ్. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ రొటేషన్స్. ఇవి ఒక 10 సైకిల్స్ ఈచ్ సైడ్ చేయండి. అది నార్మల్ స్వింగ్ అవ్వడం కాదు, మీరు ఆ షోల్డర్ మజిల్ మూమెంట్ ఉండాలి. ఆ మూమెంట్ మీరు ఆ ఫీల్ అవుతేనే, షోల్డర్ సాకెట్ ఫీల్ అయితేనే అది మీకు అంత వర్త్ ఉంటుంది. నార్మల్గా స్వింగ్ చేస్తే ఇది దానివల్ల మీకు ఏం యూజ్ ఉండదు. ఇది ఈచ్ సైడ్ లైక్ ఫ్రంట్ సైడ్ ఒక 10 సర్కిల్స్, బ్యాక్ సైడ్ ఒక 10 సర్కిల్స్ చేయండి. బెస్ట్ వార్మప్ అన్నట్టు. ఇది డెల్టాయిడ్ సర్కిల్స్. మీ హ్యాండ్ అంతా మూవ్ అవ్వకూడదు, మీరు చాలా స్మాల్ స్మాల్ సర్కిల్స్ చేయాలి. ఓన్లీ డెల్టాయిడ్ మజిల్ ఒక్కటే మీరు ఫీల్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. మొత్తం హ్యాండ్ అంతా బిగ్ సర్కిల్స్ చేయకూడదు. డైనమిక్ చెస్ట్ స్ట్రెచెస్. ఇది బెస్ట్ వర్కౌట్ ఫర్ బెస్ట్ వార్మప్ ఫర్ చెస్ట్ వర్కౌట్. లైక్ మీ చెస్ట్ మజిల్స్ అన్నిటిని స్ట్రెచ్ చేసి మీకు చెస్ట్ క్రాంప్ రాకుండా చేస్తుంది. బిఫోర్ ఏ వర్కౌట్ చేసినా ఒక చెస్ట్ మజిల్స్ రిలాక్స్ చేస్తుంది. షోల్డర్ రోల్స్, ఇది ఒక చిన్న నార్మల్ బేసిక్ అన్నట్టు. తర్వాత బెండ్ ఓవర్ వైర్ రేసెస్. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది మీ షోల్డర్ మొబిలిటీని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది మీరు డైలీ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఇన్ పుష్ వర్కౌట్ అండ్ ఆల్. ఇది ఆ గ్రేటెస్ట్ స్ట్రెచ్ అనేది డైలీ ఒక్క. నెక్స్ట్ వచ్చేసి కోబ్రా టు మౌంటైన్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వేరియేషన్ ఫర్ యువర్ లో బ్యాక్ అండ్ హ్యామ్ స్ట్రింగ్స్. మొత్తం ఫుల్ బాడీని స్ట్రెచ్ చేస్తుంది ఇది కూడా. యూజువల్గా ఇది మనం కూల్ డౌన్ మూమెంట్స్లో చేస్తాం. 10 seconds హోల్డ్ తీసుకొని. ఇక్కడ ఎటువంటి హోల్డ్ తీసుకుంటే కంటిన్యూషన్ రెపిటేషన్ చేసేస్తే దాన్ని కోబ్రా టు మౌంటైన్ బ్యాక్ టు బ్యాక్ వార్మప్ సెట్ వస్తుంది ఇది. ఆ తర్వాత ఇంచ్ వార్మ్ గైస్. బ్యాక్ టు బ్యాక్ లైక్ 1 inch ఫ్రంట్కి వెళ్తే 1 inch బ్యాక్ వెళ్తూ చేయాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ warm up variation. Thank you guys. Hope this helps.